హాయ్ హలో నమస్తే. ప్రముఖ కాలేజీలు నారాయణ కానీ చైతన్య కానీ వీటిపై జరుగుతున్న ఆత్మహత్యల గురించి, ఫుడ్ పాయిజన్ల గురించి, ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళు అమ్మాయిలతో బిహేవ్ చేస్తున్న బిహేవియర్ గురించి, వీటి వెనక జరుగుతున్న కేసులు ఏంటి, తర్వాత జరుగుతున్న కాంప్రమైజులు ఏంటి, అసలు ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమంది ఇంకా అలాంటి బాధలతోనే ఉన్నారు, ఈ విషయాల మీద మనం ఇప్పుడు మాట్లాడదాం. ఏఎస్ఐఎఫ్ శేర్లింగంపల్లి ప్రెసిడెంట్ నితీష్ ఉన్నారతో నితీష్తో మాట్లాడదాం. నమస్తే గారు. నితీష్ గారు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయో అసలు ఇవన్నీ నిజంగానే ఆత్మహత్యలా లేదా ఇంకా వేరే కోణంలో దీన్ని చూడొచ్చా? ఇప్పుడైతే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో అయితే వాళ్ళైతే చేసే ప్రెజర్కి వీళ్ళు పిల్లలు సూసైడ్ చేసుకొని, సూసైడ్స్ అంటే వాళ్ళు అంటే సూసైడ్సేనా? సూసైడ్స్ ఖచ్చితంగా సూసైడ్స్. సో దీనికి ఎటువంటి వేరే రీజన్స్ మనం వెతకాల్సిన అవసరం లేదు, అంతే పక్క సూసైడ్స్. ప్రెజర్స్ అంటే ఎలాంటి ప్రెజర్స్? ప్రెజర్స్ అంటే ఇప్పుడు టీచర్స్ అయినా అంటే టీచర్స్కి స్టూడెంట్స్కి టార్చర్ చేయడం, అంటే పేరెంట్స్కి ఒక దిక్కు స్టూడెంట్స్కి ఒక దిక్కు, అందరు ముందర అడిగి అందరూ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ ముందర అడిగి, లెక్చరర్స్ ముందర అడిగి అలా ఇజ్జత్ తీయడం, అట్లా మామూలుగా. ఇక తర్వాత మన ఎగ్జామ్స్ గురించి మార్క్స్ తక్కువ వచ్చిన ప్రెజర్ చేయడం వాళ్ళకి. ఎందుకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక టాక్ ఉంది కాబట్టి ఏంటంటే రోజులో 24 గంటలు ఉంటే 25 గంటలు చదువు మీద కూర్చోబెడతారని, ఇంకైనా ఎందుకు తక్కువ వస్తాయి మార్క్స్? అంటే కొంతమంది ఉంటారు అన్న డల్లర్స్, ఇంకా డల్లర్స్ని పేరెంట్స్ కూడా కొంతమంది డల్లర్స్ ఉంటారని చెప్పేసి టీచర్ ఆర్ఎన్ వేస్తే కొంచెం వాళ్ళు చదివి ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి అట్లా దాని చేస్తారు. డైలీగా ప్రెజర్ పెట్టి డైలీ ఫోన్ చేసి మార్క్స్ ఎంత తక్కువ వస్తున్నాయని చెప్పి పేరెంట్ స్టూడెంట్స్కి అనడం, ఇంకా అట్లన్నీ ప్రెజర్ తట్టుకోలేక ఇంకా తర్వాత అది మన హాస్టల్ క్యాంపస్లో అంటే ఒక జైలు లాగా. ఓకే, ఎప్పుడు మనకి హాలిడేస్ ఉండవు. ఇప్పుడు మామూలుగా క్రిస్మస్ ఉంది, ఆ రోజు క్లాసెస్ యాక్చువల్ రన్ అయితేనే ఉన్నాయి. క్రిస్మస్ రోజు కూడా హాలిడే ఉండదు? ఓకే, అలా క్యాజువల్ అంటే ఎలాంటి చిన్న సెలబ్రేషన్స్ కూడా ఏం జరగవు. ఇప్పుడు ఒకసారి ఇక వాళ్ళకి స్టూడెంట్స్ వచ్చి అడిగితే అప్పుడు వాళ్ళకి మాట్లాడే, అంటే జనరల్ అవుటింగ్ లో అవి ఉంటాయి కదా, బయటికి తీసుకెళ్ళాలి, గేమ్స్ అయితే పెడుతున్నా. ఎప్పుడైతే మొన్న మదిన కూడా అయిన ఇన్సిడెంట్ కి మదిన కూడా దేశ్ కాలేజ్ కదా. అవునన్నా, ఇక ఇట్లనే ఏమన్నా ఇన్సిడెంట్లు మళ్ళీ అయితే ఏమో ఫ్యూచర్లో మళ్ళీ మన టార్చర్ వల్ల ఏమన్నా చేసుకుంటారేమో అన్నట్టు గేమ్స్ పెట్టి వాళ్ళకి మైండ్ రిలీజ్ చేస్తారు, బయటికి తీసుకెళ్ళి. అవును, అంటే కన్ఫర్మ్ గా తీసుకెళ్తారు. జనరల్ గా దీని మీద ఒక వర్షన్ ఉంది. ఏంటంటే మనకు తెలిసిన ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, అదే కాలేజ్లో ఫ్యాకల్టీ అవుతాను, తను ఏం చెప్పాడంటే, లేదు సార్ అట్లా మనం చెప్తాం కానీ జనరల్గా వీళ్ళకి ఇయర్లో ఒక్కసారి 2 సార్లు తీసుకెళ్ళడమే కదలము, అంత మించి తీసుకెళ్లరు అని చెప్తున్నాడు. కానీ జనరల్గా ఏదైనా కాలేజ్ ఆ స్కూల్ నామ్స్ ప్రకారంగా ఖచ్చితంగా డ్రిల్ పీరియడ్ అని ఒక పీరియడే ఉండేది. ఇప్పుడు నేను చదువుకున్న టైంలోనైతే డ్రిల్ అని చెప్పి ఒక పీరియడే ఉండేది. ఇప్పుడు ఆ పీరియడ్ అసలు కనిపించని కూడా కనిపించదు. ఎవరైతే పీటీ టీచర్ ఉన్నారో అసలు పీటీ టీచర్ ఇప్పుడు ఏ కాలేజ్ లో లేరు, అస్సలు లేదు. ఏదో వీళ్ళకైతే ఇప్పుడు గేమ్స్ అనేది ఇప్పుడు దాకా పెట్టలేదు. ఇప్పుడైతే ఇన్సిడెంట్ స్టార్ట్ అయినాయి, టార్చర్ అని చెప్పేసి స్టూడెంట్ చెప్పి దానివల్ల చనిపోవడం అట్లా జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడో ఒకసారి అన్నా తీసుకెళ్ళాలన్నట్టు, మంత్కి ఒకసారి అన్నా లేకపోతే 2 మంత్స్కి ఒకసారి అన్నా అన్నట్టు ఒక గ్రౌండ్ మాట్లాడుకొని తీసుకెళ్తున్నారు. సో ఈ గర్ల్స్ కాలేజీల్లో కానీ గర్ల్స్ క్యాంపస్ లేదా బాయ్స్ క్యాంపస్ రకరకాల క్యాంపస్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన నిజాంపేట దగ్గర ఒక క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో అసలు ఏం జరిగిందో అసలు ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. అసలు ఏం జరిగి ఉంటుంది? శ్రీ చైతన్యలో వాళ్ళైతే ప్రెజర్ వల్లనే అన్నారు. మన వీడియోస్ కూడా ఫొటోస్ కూడా వచ్చినాయి. డైరెక్ట్ ఫ్యాన్ కి ఉన్న ఫోటోనే మనకి వచ్చింది. ఓకే, అదే ప్రెజర్ వల్లనే అని అన్నారు. మీకు ఎవరు పంపించారు అక్కడ నుంచి? స్టూడెంట్స్ పంపించినాక మనకు మార్నింగ్ 6:30-7 లోపల వచ్చేసింది ఫోటో వీడియో. అంత మార్నింగ్ అంటే నైటే జరిగింది కదా? అంటే మార్నింగ్ చేసుకురాని, అంటే మార్నింగ్ లేపుతారు కదా 5:30కి 5కి అట్లా లేపుతారు కదా. లేపేటప్పుడు అందరు స్టూడెంట్స్ కిందికి వెళ్ళారు. కిందికి వెళ్ళేటప్పుడు ఈయన ఒక స్టూడెంట్ ఒకటి పైన ఉన్నాడు. పైన ఉంటే స్టూడెంట్ ఇక ఒక్కడో నన్ను డోర్ లాక్ చేసుకుంటూ మళ్ళీ అప్పుడే వేసుకొని ఉండిపోయింది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూసి మళ్ళీ పైనకి వెళ్ళి చూసినాక ఇన్ఫార్మ్ చేసారు. ఆ సార్ రాముందుకి ఫోటో వీడియో అనేది తీసుకోండి. ఆ వీడియో కూడా 3-4 పిల్లల దగ్గర ఫోన్ అవైలబిలిటీ ఉంటుందా? అంటే హాస్టల్కి అప్పుడు ఉంటాయండి. అవునా? అంటే జనరల్ వీళ్ళకి ఏదో కాయిన్ బాక్స్ లాంటిది ఒకటి పెట్టి అక్కడ నుండి పేరెంట్స్ కి ఫోన్ చేయాలని చెప్పిస్తారు అట్లా. అంటే కొంతమంది దాచిపెట్టుకుంటారు. ఓకే, సో అంటే ఫ్యాకల్టీస్ కి వీళ్ళకి వార్డెన్స్ కి ఎవరో తెలియకుండా ఫోన్ కూడా దాచిపెట్టారు. ఓకే.
తర్వాత మళ్ళా ఎవరైతే బాడీ ఉంటుందో బాడీ కూడా సార్ వచ్చి ముట్టుకోవట్లేదు అన్న శ్రీచైతన్య కాలేజ్లో. ఓకే, సార్ వచ్చి ముట్టుకోవట్లేదు బాడీ. అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ జరిగింది అంటున్నారు కదా, సో ప్రాణంతో ఉండనేమో హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికి చనిపోయి ఉన్నాడు, అప్పటికి ఊరేసుకుని అట్లనే ఉంది. స్టూడెంట్స్ వచ్చి తీసేదాకా ఒక్కసారి కూడా వచ్చి తీసలేదు బాడీ. స్టూడెంట్స్ వచ్చి తీసుకోవాలి సార్ తప్ప చెప్తే అప్పుడు దాంట్లో కేసు నమోదైందా? కేసు అనేది అయింది. పోలీసు వాళ్ళు అంటే ఇప్పటికి వాళ్ళకి ముందే అంటే మాకు తెలియ ముందుకే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయి ముందే ఆడ వచ్చి ఉంటారు అన్న గేట్ దగ్గర, లేకపోతే అలా కూర్చొని వాళ్ళకి సెక్యూరిటీ లాగా ఉంటారు. సో అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ మాత్రమే సపోర్టింగ్ గా పోలీసులు ఉంటారు అంటారు. సో ఇప్పుడు మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ కుటుంబం గురించి కానీ వీళ్ళకి సంబంధించి కానీ? ఇంకా వాళ్ళ గురించి మనం ఫైట్ చేస్తామన్న. ఇంకా వాళ్ళు అంటే కాలేజ్ దగ్గర అయితే ఉండరు, ఇంకా ఎట్లయినా వాళ్ళు హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఏ హాస్పిటల్ తీసుకోవాలి హాస్పిటల్ కూడా ఎందుకు తీసుకోగలుగుతారంటే ఇంకా మళ్ళీ హాస్పిటల్ తీసుకోపోతే కూడా ఇట్లా -పాయింట్ అయిపోతుంది మనం ఏనా అన్నట్టు అదే తీసుకెళ్తారు అన్న. సో అంటే మమ అనిపించడానికి మాత్రం తీసుకెళ్తారు తప్ప హాస్పిటల్కి తీసుకెళ్లేది కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఏదో తీసుకెళ్లి ఆడ పోయి ఒక రిపోర్ట్స్ చూపిస్తే ఇది కూడా మనం చేసినట్టు ఉండదు అన్నట్టు అట్లా రిపోర్ట్లు చూపిస్తాం. అంటే హాస్పిటల్ చనిపోయాడు అన్నట్టు క్రియేట్ చేస్తారా ఏంటంటే? అంటే హాస్పిటల్ ఏం అనుకోడు అన్న, కాలేజ్ చనిపోయి ఉంటాడు బట్ హాస్పిటల్ తీసుకోకపోతే మైనస్ కదా అన్న, మైనస్ పక్క పూర్తిగా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటారని ఉద్దేశంతో తీసుకెళ్ళి ఆడ కూడా ఎట్లా చనిపోయాడు అన్నట్టు ఒక 2-3 రిపోర్ట్లు తీస్తారు. ఆ రిపోర్ట్లు వచ్చి వాళ్ళ పేరెంట్స్ చూపిస్తారు, అలా చూపించి పంపిస్తారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు లేడీస్ కాలేజీలో జరుగుతాయి, జెంట్స్ కాలేజీలో జరుగుతాయి. అన్నిటికంటే ఎక్కువగా చైతన్య నారాయణలోనే జరుగుతున్నాయి. దీనికి కలగాలి ఇది ఒకటి కామన్ అయిపోయింది అన్న శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో. ఎప్పటికైనా ఎన్ని ఇయర్స్ నుంచి చూసినా ఒక కామన్ అయిపోయింది. ప్రతి ఇయర్ 10 members 8 members పక్క అయిపోతారు అన్న, గర్ల్స్ అయినా బాయ్స్. ప్రతి ఇయర్ అంటారు మీరు, లాస్ట్ మంత్ లోనే ఆల్మోస్ట్ 8 members వరకు. అసలు ఏంటి, ఎందుకు ఇదంతా? అంటే ఇంత జరుగుతున్న మేనేజ్మెంట్ కానీ లేదా ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ అసలు ఏంటి, ఏమైనా రెస్పాన్స్? ప్రభుత్వం అయితే మొన్న రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ మూవీ గురించి ఒక అమ్మాయి అంటే దానికి ఒక అమ్మాయి చనిపోయినందుకు అంత అసెంబ్లీలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఓవైసీని అడిగినందుకు ఆయనకి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడారు. ఈ రోజుల నుంచి మేము ధర్నా చేసుకుంటా ఫైట్ చేసుకుంటా ఉన్నాం. ఎవరికి శ్రీ చైతన్య కాలేజ్లో నారాయణ కాలేజ్లో చనిపోయిన స్టూడెంట్స్ ఇది ఎప్పుడైనా ఈ స్టూడెంట్స్ గురించి అయినా ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడారు. అదే అడుగుతున్నాను. అంటే మీరు ఇప్పుడు ఏఎస్ఐఎఫ్ అంటే మీరు కూడా ప్రభుత్వంలో పార్టీ, ఎందుకంటే సిపిఎం వాళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసి పొత్తులోనే ఉన్నారు. సో అందువల్ల మీ ధర్నాలు ఏమైనా అంత స్ట్రాంగ్ గా లేవంటే? ధర్నాలు స్ట్రాంగ్ గా లేవంటే ఇప్పుడు అంటే ఎందుకంటే ఒక న్యాయం కోసం మనం ధర్నా చేస్తున్నాము అని అంటే న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకు మనం ధర్నా చేస్తాం. మీరు ఏ విషయంలో కూడా అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. అంటే చేసే లోపల ఏమైతుందంటే పేరెంట్స్ ని పిలుచుకొని ఏదో మాట్లాడుకొని వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఇట్లా నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ చేసి అట్లా నడిపిస్తున్నారు, లేదా అక్కడికి ఆ కేసును క్లోజ్ చేస్తున్నారు. అంటే ఇలాంటివి జరిగితే ప్రతి కాలేజీలో పిల్లలు చనిపోతూనే ఉంటారు, ఇదంతా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీనికి సంబంధించిన ఏమంటే యాక్షన్ అలాంటివి లేదు. ఇప్పుడు ఏం లేదన్న, మన ప్రభుత్వం కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. అందుకే శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో పనిచేసిన వాళ్ళు టీచర్స్ అయినా సార్స్ అయినా వాళ్ళే అంటారు మీ బతుకు ఎంత 20 lakhs 15 lakhs అంత కేర్లెస్ గా అంటున్నారు. సో అయినా సరే పేరెంట్స్ డబ్బులు తీసుకున్నారు అంటారు. అట్లా మాట్లాడుతూ ఇక పేరెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడుతూ వాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు, కాంప్రమైజ్ చేసి పంపించేస్తారు. ఇక ప్రతి పేరెంట్ ఇట్లా కాంప్రమైజ్ అయినప్పుడు ఆ స్టూడెంట్ చనిపోయిన బాధ ఎవరికి లేకుండా పోతుంది. ఇప్పుడు మన పేరెంట్ వచ్చి మాట్లాడతారు కదా, ఏ మీడియాలో అయినా వాళ్ళు సరిగా అంటే మాట్లాడలేరు అంటే ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడరు, వాళ్ళని లోపల ఆల్రెడీ పిలుచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో మాట్లాడేది అనుకో వాళ్ళ కాలేజ్ ఇంకో బ్యాడ్ అయింది. కానీ చాలా మంది పేరెంట్స్ సంబంధించి వాళ్ళ అన్నదమ్ములు కానీ రిలేటివ్స్ కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము, అసలు సమస్య ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో అలాంటివి జరిగినాక కూడా ఈ కాంప్రమైజ్ అనేది జరుగుతుందా? ఆల్రెడీ పేరెంట్స్ సొంత పేరెంట్స్ అంటే ఫాదర్ అయినా మదర్ అయినా లోపలనే ఉంటారు. ఓకే, ఆల్రెడీ అప్పటికి మేనేజ్మెంట్ తో మాట్లాడుతారు, మేనేజ్మెంట్ తోనే ఉంటారు. వాళ్ళ చుట్టాలు రిలేషన్స్ ఉంటారు కదా, వాళ్ళ అన్న తమ్ముళ్ళు అయినా ఎవరైనా వచ్చి మన దగ్గర ఉంటారు. ఓకే, మన దగ్గర మాట్లాడుకుంటా మీడియాలో మనం వాయిస్ అయినట్టు అట్లా. కానీ ఇప్పుడు దాని మీద కేసులు కూడా అవుతుంటాయి కదా, మరి ఆ కేసుల పరిస్థితి ఏంటి? కేసులు అయితే అన్న పేరెంట్స్ పెడతారు, మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే మాదేం తప్పలేదు అన్నట్టు వాళ్ళ ముందే పోలీసు వాళ్ళకి చెప్పి వాళ్ళు కేసు అన్నట్టు ఏదో ఒకటి చేసుకుంటారు. వాళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు పోలీసు నుంచి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా మేనేజ్మెంట్ ఎవరైతే కేసు పెట్టారో పేరెంట్స్ వాళ్ళని లోపల తీసుకొని మాట్లాడుకొని
ఆడ క్లోజ్ చేసుకుంటారు. ఇతర అయితే రిలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళు మన దగ్గర వచ్చి. అంటే ఈ ఘటనలో తప్పు ఎవరిది అంటారు? పేరెంట్స్ దా, మేనేజ్మెంట్ దా, ప్రభుత్వం? అసలు పేరెంట్ తప్పే అన్నారు. ఎందుకంటే అసలు శ్రీ చైతన్య నారాయణలా ఎన్ని ఇయర్స్ నుంచి అవుతున్నాయి, అంటే సూసైడ్స్ అయినా ఏమైనా ఎన్ని ఇయర్స్ నుంచి అవుతున్నప్పుడు దానిలో ఎందుకు చేయాలి? సో దాంట్లో జాయిన్ చేయించడం అనేది తప్పు అంటారా? ఇప్పుడు జనరల్ గా ఒక కామన్ పీపుల్ గా నా కొడుకు లేదా నా కూతురు పలానా కాలేజీలో చదివితే మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్స్ వస్తాయి, సో ఇలాంటి ఆలోచనతోటి పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ స్థాయికి మించి అంటే కొంతమంది అప్పులు చేస్తారు, కొంతమంది ఆస్తులను తాకట్లు పెడతారు, కొంతమంది ఆస్తులను అమ్మి జాయిన్ చేస్తారు. సో అలాంటప్పుడు పేరెంట్స్ తప్పు అని ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మంచిగా చదువుతారనే కదా జాయిన్ చేసి, మంచిగా చదివిపిస్తారనే కదా వీళ్ళని నమ్మి పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళేది. సో అలాంటప్పుడు వాళ్ళదే తప్పని మీరు ఎలా అంటే ఎందుకు తప్పు అంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళకైతే స్ట్రెస్ చేస్తారు, అంటే పిల్లలకి స్ట్రెస్ చేస్తారు. వాళ్ళు పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ చెప్పినా పేరెంట్ వాళ్ళు చదవనిలే, ఇంకా పేరెంట్ వాళ్ళు ఏమంటారంటే మేనేజ్మెంట్కి కొట్టండి చదివియండి అని చెప్పేసి వాళ్ళే అంటారు. పేరెంట్ చెప్తారు కొట్టి చదివియండి, జర మార్క్స్ అన్న మేమే నమ్మకంతో మీ కాలేజ్ వేసిన అట్లానే చెప్పి జర మార్క్స్ ఎక్కువ తెప్పియని అన్నట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మొన్న ఒక ఘటన ఉంది, ఆ ఘటనలో ఏంటంటే అబ్బాయి చనిపోయిండు. చనిపోతే డైరెక్ట్ గా వాళ్ళ ఫాదరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, నేను ఆల్రెడీ కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పా, వాడు చదవకుంటే చదవడు, మీరు కొట్టడానికి మీరు ఎవరు అని చెప్పి నేను అడిగినా. అయినా సరే వాళ్ళ నా కొడుకుని కొట్టి చంపారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చారు. కొన్ని పేరెంట్స్ ఎట్లా అంటే ఇట్లానే చెప్తారన్న, మా వాడు చదవని చెప్తే లేదు. ఇప్పుడు ఇంకా సెన్సిటివ్ అయిపోయారు కదా నా స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు నార్మల్ గా ఏదైనా బూత్ తిట్టినా సరే ఇంకా నన్ను కొట్టేసి అన్నట్టు చెప్తారు పేరెంట్స్. అంటే జనరల్ గా ఒక ఐడియా ఏంటంటే 10th క్లాస్ వరకు తన సొంత ఊర్లో చదువుకోండి, ఓకేనా? అప్పుడప్పుడే కొంచెం ప్రపంచం గురించి తెలుసుకుంటారు, బయట ప్రపంచం గురించి అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చి ఈ కాలేజెస్ లేదా ఈ హాస్టల్లో పెడతారు. సో వాళ్ళు కంప్లీట్ గా చెప్పాలంటే కంప్లీట్ గా ప్రపంచం గురించి ఏం తెలియదు, బయట ప్రజలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఘటనలు జరగడం మనం ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు వాళ్ళకి ఎదుగుతున్న ఏజ్ అన్నది అంటే ఎంత ఉంటాయి, ఇంటర్కి 16-17 మన 15 కూడా ఉంటాయి చాలామంది. అదే ఏజ్ లా తెలుసుకునే ఏజ్ లా వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ కూడా కాదు. ఆ ఏజ్ లో వాళ్ళకి ఆ కాలేజ్ వేస్తారు. ఆ కాలేజ్ వేసినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ అవుతారు. స్ట్రెస్ అయినప్పుడు వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి బయట ప్రపంచం తెలుసుకోవాలంటే లేదు, ఒక జైలు వేసినట్టు అది. తర్వాత ఇప్పుడు డే స్కాలర్ వేసినా తెలుస్తుంటది బయట ఏమేమవుతున్నాయి ఏంటి అని చెప్పి తిరుగుతారు. కాబట్టి రోజు పొద్దున పోయి సాయంత్రం వస్తారు తెలుస్తుంది. దాని వేస్తారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా ఏం తెలియకపోతే వాళ్ళు ఆ ఏజ్ లో ఏమవుతుందంటే ఒక చనిపోతే అయిపోతుంది కదా అన్నట్టు, సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. దీన్ని ఎన్ని రోజులు సూసైడ్ థాట్స్ క్రియేట్ అవ్వడానికి కారణం ఈ కాలేజెస్ అయితే అన్న. ఎందుకంటే ఒక దిక్కు టార్చర్, ఒక దిక్కు ఇక పేరెంట్స్ నుంచి వాళ్ళకి కాల్స్ లేదా మార్క్స్ గురించి, ఇంకా ఫీజెస్ వీళ్ళు టార్చర్ చేయడం, ఫీజెస్ ఏమైంది అన్నట్టు. ఇప్పుడు 24 గంటల్లో సుమారుగా 20 గంటలు వీళ్ళని రకరకాల పేరుతో ట్యూషన్ అని, స్టడీ అవర్ అని, కాలేజ్ టైం అని, ఇట్లా రకరకాల పేర్లతో చదివిస్తూనే ఉంటారు. సో వీళ్ళకి సూసైడ్ చేసుకోవాలనే థాట్ రావడానికి కానీ, సో అలాంటి సందర్భం క్రియేట్ అవ్వడానికి కానీ వీళ్ళకి స్పేస్ దొరుకుతుంది స్టూడెంట్స్కి. ఇప్పుడు ఎందుకంటే ఒక కాలేజీలో ఎగ్జాంపుల్గా 200 మంది ఉంటే స్టాఫ్ అది స్టూడెంట్స్ సరిపోతుంది. కానీ వీళ్ళు 1500 మందిని, 1000 మందిని, 300 మందిని, 500 మందిని రకరకాల ఒక్కొక్క క్యాంపస్. ఇప్పుడు ఒక్క కాలేజ్ కోడ్ మీద 10 కాలేజ్ రన్ చేస్తాం, 10కి ఇంకా ఎక్కువ రన్ చేస్తారు. ఇప్పుడు అన్ని కాలేజెస్ ఉన్నప్పుడు మరి మీ యూనియన్ నుంచి ఎప్పుడైనా చాలా సార్లు నొల్లి చేసాం. ఇప్పుడు మన కొండాపూర్లో ఒకటి కొత్త క్యాంపస్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ క్యాంపస్ పేరు అయితే ఇప్పుడు దాకా బోర్డే పెట్టలే అన్నది, శ్రీ చైతన్య కాలేజ్. శ్రీ చైతన్య వాళ్ళది క్యాంపస్ బోర్డు కూడా లేదు, ఓన్లీ బిల్డింగ్. దానికి ఫైర్ సేఫ్టీ కూడా లేదు, ఏం లేదు, డబల్ ఎగ్జిట్ కూడా లేదు, లిఫ్ట్లు ఉంటాయి. దాని కింద స్కూల్ రన్ చేస్తారు, పైన 2 ఫ్లోర్ కాలేజ్ రన్ చేస్తారు. ఇట్లా 7 రన్ చేయొద్దు. రెండు చైతన్య వాళ్ళవేనా? చైతన్య స్కూల్ అండ్ కాలేజ్. అంటే కొత్తగా ఏదో జీవో వచ్చినట్టు ఉంది కదా, అట్లా రన్ చేయొచ్చు అన్నట్టు? లేదన్న, ఇప్పుడు దాకా అయితే ఏం రాలేదు. మేము ఎంఏ సార్ కూడా చెప్పినాము, ఎంఏ సార్ చెప్తే యాక్షన్ తీసుకున్నాం అని చెప్పేసి అన్నాడు మొన్న రీసెంట్లీ. మరి యాక్షన్ తీసుకుంటే మరి ఆయన రన్ అవుతుంది అంటున్నారు. మొన్న రీసెంట్లీ అన్న క్రిస్మస్ తర్వాత కదా, అప్పుడు మన హాలిడే వచ్చింది అన్న, మన మోహన్ సింగ్ ఆమె చనిపోయిన రోజు కూడా కాలేజ్ రన్ చేసేది. ఆ రోజే పోయి మేము పోతే గేట్ తాళం వేసి కింద, సెక్యూరిటీ వాళ్ళు ఏమో తీసలేరు. పైనకి వెళ్ళినాం, పైనకి వెళ్తేనేమో గేట్లు దుంకినాం అన్న. గేట్లు దుంకేసి అట్లా దుంకినప్పుడు లోపల ఏదైనా జరిగితే మీరే కదా బాధ్యత. అవునన్నా. పిల్లలకి ఏమైనా జరిగినా
పిల్లలకు పోనీ కూడా చాయిస్ లేదన్న ఇప్పుడు మళ్ళీ మెట్లకి దగ్గర కూడా ఇంకో గేటు ఆడతాళాలు వేసేసారు. ఆడతాళాలు వేసేసారు, మళ్ళీ ఇట్లా వాళ్ళు అర్థమవుతారు. గొడవ చేసినాం కొంచెంసేపు, గొడవ చేసినా కూడా ఎవరు రాలేదు. ప్రిన్సిపల్ మేడం కూడా లేదు ఆ రోజు. మేడంకి హెల్త్ ఇష్యూ ఉందంట, రాలేదని చెప్పేసి మేడం అన్నారు. నితీష్ ఒక డౌట్, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ అన్న 22 అన్న. ఏం చదువుకున్నావు? డిగ్రీ అన్న. డిగ్రీ చేసి ఇప్పుడు డిగ్రీ చేసి 22 years ఏజ్లోనే నీకు స్టూడెంట్స్ గురించి ఏం పోరాటం చేయాలి, ఏ విషయం మీద పోరాటం చేయాలో నీకు తెలుసా? అసలు ఏం పర్మిషన్స్ ఉంటాయి, లేదా ఏది తప్పు ఏది రైట్? ఇప్పుడు నీకు 22 years, సో నీకు ఆల్రెడీ వేరే ఎక్స్పీరియన్స్ ఏం లేదు, డైరెక్ట్ ఇంకా చదువుకుంటున్నావా? ఇంకా చదువుకోవాలన్న, ఇంకా కంటిన్యూ. సో నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. ఈ టైంలో అసలు నీకు దేని గురించి ఫైట్ చేయాలని తెలుసా నీకు? స్టూడెంట్స్ గురించి ఫైట్ చేస్తాను. అదే స్టూడెంట్స్ అంటే ఏం కావాలి, అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ ఏంటి స్టూడెంట్స్కి, సో అనేది నీకు ఐడియా ఉంది? అయితే నేను కూడా ఇప్పుడు ఏమని చెప్తాను అంటే, మీరు బేసిక్ యూజర్స్ అన్నారు కదా, ఆ రోజు కూడా శ్రీచైతన్య కాలేజ్ ఎందుకు పోయినా అంటే, వీళ్ళని ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేకుండా టార్చర్ చేసి ఇంట్లో పేరెంట్స్ చెప్పి మరి మెసేజ్లు పంపించి మరి తీసుకొస్తారు అన్నమాట. మాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే చెప్తున్నాం అని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేసి మేము పోయినాం. మాకు పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫ్యాకల్టీ పేరెంట్స్తో మాట్లాడి అమ్మ ఇట్లా స్టడీ అవర్ తీసుకుందామని చెప్పి ఉండొచ్చు కదా. చెప్తారు. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎట్లా తీసుకుంటారు అన్న? అలా ఎలా అవుతుంది? ఇప్పుడు మాకు గేట్ దింగి పోవడం అవసరం ఏమన్నా? స్టూడెంట్స్ కాల్ చేసి అన్న ఇట్లా మాకు కాలేజ్ రన్ చేస్తే మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక లాజిక్ ఆలోచించు. జనరల్ లాజిక్ వాస్తవంగా హాలిడే రోజు క్లాస్ పెట్టడం తప్పే, కానీ జనరల్ లాజిక్ నాకు ఇష్టమయ్యి నేను తెల్లవారు నుండి సాయంత్రం వరకు చదువుకుంటాను, పొద్దున్న చెప్పడం నువ్వు అన్న. అదే స్టూడెంట్స్కి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసే యూనియన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లాస్కి వెళ్ళి ఒకటే అడుగుతున్నాం, ఇంట్రెస్ట్ ఉందా చదువుకో, ఇంట్రెస్ట్ లేదా వెళ్ళిపో. మీ ఫ్యాకల్టీ అయినా మీ మేనేజ్మెంట్ ఎవరైనా మీకు టార్చర్ చేస్తే మాకు వచ్చి చెప్పు. అదే ఇప్పుడు టార్చర్ చేస్తున్నారు లేదా వాళ్ళ వల్ల మాకు థ్రెట్ ఉంది లేదా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే మీరు వెళ్ళి అడుగుతున్నారు, ఫైన్, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ స్టడీ అవర్స్ కూడా ఆపాలని ఎందుకు? స్టడీ అవర్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నడుపుతారు కదా అన్న. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు ఫాలో కావాలి. ఇప్పుడు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ ఇప్పుడు ఆల్ టికెట్ మీద ఏమైనా వస్తుంది అంటే వేరే కాలేజ్ నుంచి వస్తుంది, కాకపోతే ఇలా గ్రాండ్ చేసేది వేరే దగ్గర. సో పర్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, క్యాంపస్ ఇంకో దగ్గర ఉంటుంది. అంటే ఆ పర్మిషన్ తోటి క్యాంపస్ ఇక్కడ ఒకటే ఉంటుందా లేదా అదే పర్మిషన్ తోటి 3-4 ఉంటాయి? 10 ఉండొచ్చు అన్న, 15 ఉండొచ్చు ఒకే పర్మిషన్ తో. సో ఇన్నున్న మీరు ఎప్పుడైనా ఇగో ఈ సోకాల్డ్ నెంబర్ మీద లేదా ఈ కోడ్ మీద, కోడ్ అంటాం కదా జనరల్ గా, ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఒక కోడ్ మీద 5 digit నెంబర్, అది 6 digit, 5-6 digits ఉంటాయి, రైట్, 5 digit or 6 digit వాట్ ఎవర్ ఇట్, ఆ కోడ్ మీద ఇన్ని క్యాంపస్లు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైనా మీరు డిఈఓ గారికి కానీ లేదా లోకల్లో ఉన్న ఎంఈఓ గారికి కానీ లేదా పైన ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? ఈ రోజు ఇప్పుడు చెప్పిన క్యాంపస్ గురించి ఎంఈఓ సార్ చెప్పి దాని మీదనే దాని మీద గౌతమ్ ప్రైమరీ స్కూల్ మీద ఫైర్ స్టేషన్ కి కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు దీని మీద అయితే మొన్న నుంచి మనం ఫోకస్ చేసినాం, ఎంఎస్ఆర్ చెప్పినాము. నెక్స్ట్ ఇంకా దాని లెవెల్ మెల్లమెల్ల ఒక స్టెప్ బై స్టెప్ పోవాలన్న. సో పర్టికులర్ గా ఆ కాలేజీ ఎందుకు మీరు పట్టుకున్నారు? ఎందుకంటే చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో రీసెంట్లీ మన మదీనగూడ దగ్గర ఒక కాలేజీలో అయితే దాన్ని ఎందుకు పట్టుకున్నాం అంటే, స్కూల్ కాలేజ్ ఒకటే దానిలో రన్ చేస్తున్నాం. ఏ కాలేజ్ అయినా నార్మల్ చూస్తే స్కూల్ కాలేజ్ ఒకటే దానిలో ఇప్పుడు దాకా రన్ చేయలేదు, నాకు తెలిసిన దాకా అయితే. దీనిలో అయితే స్కూల్ కాలేజ్ ఒకటే దానిలో రన్ చేస్తాం. ఓకే,